ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయము ఎంతో భయంకరమైనదండి. మనుషులు పైకి బాగానే ఉంటారు, భక్తి కలిగిన వారిగా జీవిస్తారు. కానీ వారి హృదయాలలో ఉండే ఆలోచనలు మాత్రం ఎవరికీ తెలియవు. దేవుడు మాత్రమే హృదయాంతరంగాన్ని పరిశీలించేవాడు. ప్రియులారా, ఆనాడు కయీను దేవునితో పొగరుగా ప్రవర్తించాడు. తన స్వభావాన్ని బట్టి నడుచుకున్నాడు. నేనేమైనా నా తమ్మునికి కావలి వాడనా అనే గర్వపు మాటలు మాట్లాడినాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు పాపం అంటే పెద్ద పెద్ద తప్పులు, పొరపాటులు, హత్యలు, దొంగతనాలు చేస్తేనే పాపం కాదండి. గర్వంగా మాట్లాడడం, మన మాటలతో ఇతరులను బాధించడం, దేవుని సన్నిధికి దూరంగా ఉండడం, ఆయన వాక్యాన్ని చదవకపోవడం, ఆ దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడం, ప్రార్థించకపోవడం, ఇవన్నీ దేవుని దృష్టికి పాపమేనండి. ప్రియ విశ్వాసి, మనము ఎప్పుడైతే దేవునికి ప్రార్థనకు దూరమవుతామో వెంటనే మన హృదయం పాపాన్ని లక్ష్య పెడుతుంది. ద్రాక్ష తీగ వలె ఆయనలో అంటుకట్టుకుపోవాలండి. మనము దేవునితో అంటుకట్టుకొని జీవించాలి. మనం దేవునిలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు కూడా దేవునికి విరోధంగా జీవిస్తూ పాపముతో లోకాశలకు గురైనావేమో. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నీ హృదయం నిండుకుని ఉన్నదేమో. వీటి నుండి నువ్వు దూరంగా వెళ్లాలని ఉన్నా దూరంగా వెళ్లలేని స్థితిలో నీవుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం ప్రతిరోజు దేవుని యొద్ద మనల్ని మనం సరిచేసుకోవాలండి. దేవా, నీ దృష్టికి ఆయాసకరమైనవి నా యందు ఏమైనా ఉంటే తీసివేయండి ప్రవ్వా అని మనం నిత్యము ప్రార్థనలో అడగాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న వచనం ప్రకారం మన హృదయం ఎల్లప్పుడూ నీటుగా, క్లీన్గా ఉంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకన్నీ తెలుసు కదా. మంచిదేది, చెడ్డదేది, మేలైనదేది, కీడేది అని తెలిసి కూడా చెడ్డ వాటినే చేస్తున్నాము, కీడునే కలిగి ఉంటున్నాము. తెలిసి తెలిసి తప్పులు చేసేవారిమిగా ఉంటున్నాము. ప్రియులారా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ ఆ తప్పులు చెయ్యడానికి సాతాను ద్వారా ఎంతగానో ప్రేరేపించబడుతున్నాము. ప్రియ విశ్వాసి, ఈనాడు నీకు విడుదల కావాలని ఆశిస్తూ ఉన్నావేమో, పోరాడుతున్నావేమో. కానీ పాపం నుండి బయటకు రాలేకపోతున్నావా? అయితే ప్రార్థించు. ప్రార్థనే నిన్ను పాపం నుండి విడిపిస్తుంది, పరిశుద్ధునిగా, నీతిమంతురాలిగా మారుస్తుంది. ఈనాడు మనం సమస్త కల్మషాన్ని విడిచి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. దేవుని వాక్యాన్ని మనసులో భద్రపరుచుకోవాలి. యోసేపు దేవుని వాక్యానికి లోబడి ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు కాబట్టే ఆ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించాడు. ఆనాడు యోసేపుకు చెప్పేవారు లేకపోయినప్పటికీ ఎంతో పరిశుద్ధంగా జీవించినాడు కదా. ప్రియులారా, యాకోబు తను చేసిన పాపాలను బట్టి, తప్పులను బట్టి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టాడండి. దేవుని ఆశీర్వాదముల కొరకు ఆ రాత్రంతా ఎంతగానో ప్రయాసపడినాడు, ప్రార్థనలో పోరాడినాడు. యాకోబును దేవుడు దర్శించినప్పుడు మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన పాపాన్ని బట్టి దేవుని ఆశీర్వాదములను, ఆయన మేలులను, దేవుని యొక్క ఉపకారములను మనం పొందుకోలేకపోతున్నామండి. ఈనాడు మన హృదయమంతా పాపంతో నిండుకొని ఉంటుంది కాబట్టే మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు. సమస్యల నుండి, శ్రమల నుండి, అక్కరలు, కొరతల నుండి బయటకు రాలేని వారిమిగా ఉంటున్నాము. నిత్యము దుఃఖిస్తున్నాము. కానీ దేవుని యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము. ఎందుకంటే మన హృదయంలో ఉండే పాపమే మనల్ని దేవుని యొద్ద నుండి మేలులను పొందుకోనివ్వడం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ మన పాపపు స్థితినంతటినీ దేవుని పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించాలి.
తప్పకుండా ఆ విధంగా చేస్తే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ప్రియ విశ్వాసి, ఎప్పుడో కాదు నీ పాపాన్ని ఒప్పుకునేది, ఇప్పుడే ఈ క్షణమే దేవునిని అడుగు. దేవా, నాకు శుద్ధ హృదయం ఇవ్వు, పరిశుద్ధ హృదయంతో మంచి మనసుతో మిమ్మును వెంబడించే కృపను నాకివ్వు, నాలో ఉన్న పాపాలను తొలగించు, నా దోషములను నా అతిక్రమములను తీసివేయి తండ్రి అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థించితే దేవుడు నీ ప్రార్థన విని నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబాన్ని దీవించుతాడు, నీ ఉద్యోగాన్ని, నీ పిల్లలను, నీ భవిష్యత్తును ఆయన ఆశీర్వదిస్తాడండి. ప్రియదేవుని బిడ్డ, మన దేవుడి ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నిత్యము మన పాపాన్ని ఒప్పుకొని ఆ పాపంలో మరలా పడిపోకుండా దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థిస్తూ ఆయనకిష్టంగా జీవించితే దేవుని మెండైన ఆశీర్వాదములు, దీవెనలు మనం పొందుకోగలుగుతాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివిను మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీ ఎదుట మా పాపమును ఒప్పుకొని ఎల్లప్పుడూ మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా హృదయంలో ఉన్న చెడునంతటిని తొలగించి మీ వాక్యంతో నింపుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకిష్టులంగా, మీ హృదయానుసారులంగా, మీ యందు అంటుకట్టుకుని జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి, మాకు సహాయం చెయ్యండి. దేవా, ఈనాడు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము కాబట్టే మీ యొద్ద నుండి మాకు సహాయం దొరకడం లేదు దేవా. పాపంలోనే జీవిస్తున్నాము కాబట్టే శ్రమలలో, కన్నిటిలో, దుఃఖంలో ఉంటున్నాము తండ్రి. అయ్యా, దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నిత్యము మా పాప స్థితినంతటినీ మీ పాదాల వద్ద పడవేసుకొని దానిని ఒప్పుకొని విడిచిపెట్టి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, సహాయం చేసే దేవుడో మీరే తండ్రి. కృప చూపుటకు శక్తిమంతుడోగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, సర్వము నెలిరాజా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. విరోధుల చేతిలో నుండి విడిపించండి దేవా. హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి. నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా. నీ బిడ్డల్ని పరిస్థితిలో ఉంచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసేది ఎలాంటి పని అయినప్పటికీ మీరే దానిని అంతలంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక కొరతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడు మీరు తండ్రి. కృపగలిగిన దేవుడు మీరు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. సాటి అయిన సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా, బిడ్డలకు సకాలంలో మంచి
సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. అయ్యా, తల్లిదండ్రుల బాధను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి మధ్య ఉండే మనస్పర్ధలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించండి. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఉద్యోగ స్థలంలో వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పని భారాన్ని తగ్గించండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారి పక్షమున న్యాయం జరిగించి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు అనుగ్రహించండి. అద్దింట్లో ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో, భూ వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలమొందుకునే కృపను దయచేయండి. అయ్యా, వారి సేవలో ఎదుర్కొనే ప్రతి భయాన్ని, వేదనను, శ్రమలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి తోడయుండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు ప్రవ్వా, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవాన్ని బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. వారి వారి పనులలో బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఇంతవరకు మా మొరలను ఆలకించిన దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. వారి కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.